Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanumarthi. Today I am discussing about the excretion, definition, excreted products and their eliminations, and structure of kidney. Here, what is the definition of excretion? And before that, the excreted products comes out, byproducts comes out how animals are number of human beings, animals are different types of food metals are taken such as carbohydrates, proteins and lipids. Why? Because of uses that materials, nutrients, sources of energy for the growth and development. అంటే మన జీవిక మనుగడ కోసం మనం జీవించడం కోసం మనుగడ కోసము ఆహార పదార్థ శక్తి కోసం ఏం చేస్తాం అనుకోండి, జీవక్రియలు జరపడం కోసము ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము. శక్తి కోసం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అవి మనకి శక్తిని ఉపయోగించుకున్న తర్వాతకి మనకు అవసరమైన పదార్థాలన్నీ కూడా జీర్ణమైపోయి శోషించబడిన తర్వాతకి కొన్ని వ్యర్థ పదార్థాలని కూడా జీవక్రియ విధానంలో కానివ్వండి, శ్వాసక్రియ విధానంలో కానివ్వండి, మనకి మెటబాలిక్ యాక్టివిటీ సర్క్యులేషన్ ప్రసరణ వ్యవస్థలో కానీ కొన్ని ఏం జరుగుతుంటాయి, మనకి కొన్ని వ్యర్థ పదార్థాలు బై ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీస్ బై ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో దే ఆర్ హార్మ్ఫుల్ టు ది ఆర్గానిజం. అవి ఎక్కువ మోతాదులో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను మన బాడీలో అలానే ఉంచుకోలేం. సో దీస్ ప్రొడక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ది ఆర్గానిజం. సో ఇలా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు లేదా ఈ ప్రొడక్ట్స్ ఉత్పత్తులను శక్తితో పాటుగా మనకేంటి కొన్ని వాటర్ మాలిక్యూల్స్, కొన్ని వ్యర్థ పదార్థాలన్నీ కూడా విడుదలవుతుంటాయి. ఈ ప్రొడక్ట్స్లో ఏమేమి ఉంటాయి, మనకు మ్యాక్సిమం మెటబాలిక్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్స్ వేస్టెస్. నైట్రోజన్ వేస్టెస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ ఏముంటుంది, అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లము, క్రియోటిన్, కొన్ని ఆర్గానిజమ్స్, యానిమల్స్ డిపెండ్ అపాన్ దేర్ కల్చర్ బేస్ చేసుకుని అందులో టైప్స్ వేరియస్ ఆఫ్ ప్రొడక్ట్స్ను అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అక్కడ మనకి ఏర్పడినటువంటి ద ఎలిమినేటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటినేమో త్రూ లంగ్స్, అంటే మనకి ఏర్పడినటువంటి గాలుల ద్వారా వాయువులా ఏర్పడినటువంటి పదార్థాలనేమో ఊపిరితిత్తుల ద్వారా మనం వాటిని బయటికి ఎలిమినేట్ చేస్తున్నాం, అంటే ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. నథింగ్ బట్ ఇక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్లో లంగ్స్ ఊపిరితిత్తుల సహాయంతో మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటకు విడుదల చేస్తున్నాం. కానీ నైట్రోజన్స్ వేస్టెస్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో క్రిస్టల్ ఫామ్లో ఉన్నటువంటి లేదా సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి నైట్రోజన్ వేస్టెడ్ మెటీరియల్ ఏం చేస్తుంటాం, మనము ఊపిరి ద్వారా వాటిని బయటికి పంపించలేం. కాబట్టి ఇన్ అవర్ బాడీ పర్టికులర్లీ ఎక్స్క్రీషన్ సిస్టమ్ ఆల్సో ది వెల్ డెవలప్డ్ బై excess of the products are released by this organ. So the nitrogen waste is produced in proteins and nucleic acid metabolism should be removed from the body on a periodic basis of their more టాక్సిక్. మనం కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా కొన్ని రకాలు మనం యూటిలైజ్ చేసుకున్నటువంటి మెటీరియల్స్ అయితే ఉంటాయో, అమోనో యాసిడ్స్ని కానీ న్యూట్రిక్ యాసిడ్స్, మెటబాలిక్స్, అంటే కొన్ని జీవక్రియల ఆధారంగా కొన్ని మన శరీర భాగం నుంచి విడుదల కావడం అనేది జరుగుతుంటుంది. సో హియర్ పర్టికులర్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్క్రీషన్, ఇక్కడ ఏమని చెప్పవచ్చు, ఎలిమినేషన్ ఆఫ్ ది అన్వాంటెడ్ and harmful nitrogenous waste materials. So this process of excretion is different from egestion, defecation, or involves elimination of the undigested food material from the digestive system. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, ఎలిమినేషన్ ఆఫ్ ది అన్వాంటెడ్ అండ్ హార్మ్ఫుల్ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ బై దిస్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్. మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సినటువంటి
అన్నెసెసరీ ప్రొడక్ట్స్ అయినా ఎక్సెస్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ బాడీ ఫ్లూయిడ్స్ అయినా కానివ్వండి, శరీర జీవ ద్రవ్యాలు ఏమైనా కానివ్వండి, వాటిని మనం ఏం చేస్తున్నాము, మన బాడీలో విసర్జన వ్యవస్థ ద్వారా వాటిని అన్నీ కూడా బయటికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటిది, ఎందుకు మనము ఈ వ్యర్థపదార్థాలన్నీ కూడా బయటికి పంపించేయాలి అంటే విసర్జన క్రియ అనేది ఎందుకు ఇక్కడ జరగాలంటే, ద ఎక్స్క్రిషన్ ఈస్ మెయింటైన్ ఆఫ్ ది హోమియోస్టాటిక్స్ అండ్ ఆస్మో రెగ్యులేటరీ మెకానిజం దట్ మెయింటైన్స్ ది కాన్స్టాంట్ లెవెల్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ ఇన్ ది బాడీ ఫ్లూయిడ్స్. ఇవి ఏం చేస్తుంటాయంటే మన బాడీ యొక్క సమతాస్థితిని కానివ్వండి, ద్రవ విసరణ వ్యవస్థని కానివ్వండి, మన శరీర ద్రవ్య లవణాల యొక్క గాఢతను కానివ్వండి, సాంద్రతను కానివ్వండి, వీటి యొక్క హెచ్చు తగ్గులు లేకుండా ఒకటే విధంగా ఉండేలా కాన్స్టాంట్లో ఉండే విధంగా చూడడం కోసము మనము మన శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి విసర్జించాలి. లేకపోతే ఈ ఎక్సెస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ వలన కానివ్వండి, లేదా ఈ హోమియోస్టాటిక్స్ అన్కాన్స్టెంటబుల్ లెవెల్లో ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే our body or organisms, it leads to some diseases or disorders are the occurs imbalanceable of the in maintenance of the levels. సో ఇవి మనం ఏంటిది, ఎప్పుడైనా కానీ శరీరం అనేది ఒక సమతా స్థితిలో మెయింటెనెన్స్లో లేకపోతే ఎంతవరకైనా ఆహారం తీసుకుంటూనే ఉన్నాం, కానీ బై ప్రొడక్ట్స్ వాటిని ఇంటికి ఎక్సెస్ ఆఫ్ వాటర్ అని అన్డైజెస్ట్ ఫుడ్స్ మెటీరియల్ మనం బయటికి విడుదల చేయలేదనుకోండి, దాని వలన మనకు లేనిపోని దానివలన అవి మన బాడీలో ఉండి కొన్ని టాక్సిక్ ప్రొడక్ట్స్ లాగా, అంటే కొన్ని రకమైనటువంటి విష పదార్థాలలాగా మారిపోయి మళ్ళీ తిరిగి అవి ఏం చేస్తుంటే మన బాడీకి, మన శరీరానికి హార్మ్ని కలిగించే విధంగా ఉంటాయి. సో ఇది ఎక్స్క్రిటరీ సిస్టమ్ కంప్రైజ్ ఆఫ్ 2 kidneys, 2 uterus, 1 urinary bladder అండ్ ఏ యూట్రీరియా. అంటే మన యొక్క ఎక్స్క్రిటరీ, మన మూత్ర విసర్జక వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఆ మూత్ర విసర్జక వ్యవస్థ ఏదైతే ఉంటుందో వేటితో కూడుకుని అంటే ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయము, ఒక ప్రసేకంను కలిగి ఉంటుంది. ఇప్పటిదాకా మనం నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ బై ప్రొడక్ట్స్ అనుకున్నాం. డిపెండ్ అపాన్ ది బై ప్రొడక్ట్స్ అంటే డిఫరెంట్ నైట్రోజన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ నైట్రోజన్ ప్రొడక్ట్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. జనరల్గా లివింగ్ హ్యాబిట్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణమైనటువంటి విసర్జక పదార్థాలను విసర్జించడానికి అలవాటు ఉంటుంది. అది తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ జీవించినటువంటి కల్చర్ని బట్టేనే కానీ. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ది మనకి ఇక్కడ కిడ్నీస్ అండ్ మూత్రపిండాలు అనేవి కొన్ని జీవులు కొన్ని రకాలుగా ఉంటాయి. సో ఇయర్ వాట్ ఆర్ దెన్ వి నో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ప్లాట్ఫామ్స్ అండ్ ప్లానేరియన్స్ యూజ్ స్పెషలైజ్డ్ సెల్స్ కొన్ని కణాలే కొన్ని జీవుల్లో ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ లాగా వర్క్ చేస్తే ఎక్స్క్రిటరీ సెల్స్ లాగా పనిచేస్తుంటాయి. ప్రోటోనెప్రిడియన్స్ ఆర్ ఫేమ్డ్ సెల్స్ ద్వారా కణాలు అనేవి అక్కడ పనిచేస్తుంటాయి. ఇంకా మనకి ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే ఏంటిది, కొన్ని ఆర్థోపోడన్స్లో తీసుకుంటుంది. ఆర్థోపోడన్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్ ఈస్ ప్రజెంటెడ్ నథింగ్ బట్ అందులో ఏముంటుంది, మాల్ఫిజియన్ ట్యూబుల్స్, కోసల్ గ్లాండ్స్, క్లోసల్ గ్రంథి, యాంటీనా గ్లాండ్స్, మనకి ఇవన్నీ కూడా ఏంటిది కొన్ని జీవులలో కొన్ని ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేవి మాడిఫైడ్ అయి ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ యానిమల్స్ అండ్ వర్టిబ్రేట్స్లో మనకి ఏముంటుందంటే కిడ్నీస్ ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ ఇంపార్టెంట్ ది హోమియోస్టాటిక్ ఆర్గాన్ దట్ హెల్ప్స్ ఇన్ ది బోత్ ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రిషన్. సో ఇక్కడ మనకి ఫార్మ్ ఆఫ్ ది నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ అంటే
యానిమల్స్ అయితే ఎక్స్క్రీటెడ్ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్లో డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ ఫార్మ్స్ దట్ నథింగ్ బట్ సచ్ యాజ్ ద అమోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్. సో దీస్ సబ్స్టెన్స్ వ్యారీ ఇన్ దే టాక్సిటీ అండ్ ఎనర్జీ కాస్ట్. అవి వాటిని విసర్జించేటువంటి విష పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్గా అమోనియా అండ్ యూరియా, యూరిక్ యాసిడ్ల గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇవి మనకి జనరల్గా అమోనియా, యూరియాని ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. హౌ ఎలా అనుకుంటే, అమోనియా విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ లివ్ ఇన్ ఆక్వాటిక్ నేచర్. సో ఏ జీవులైతే మనకేంటిది నీటిలో నివసించే జీవులలో మ్యాక్సిమం దాదాపుగా అమోనియా అనేవి విసర్జిస్తాయి. ఏ జీవులైతే అమోనియాని విసర్జిస్తుంటాయో అవి వాటిని అమోనోటెలిక్ జీవులు అంటారు. ఆ అమోనోటెలిక్ జీవులు ఆ ప్రాసెస్ని ఏమంటారు, అమోనోటెలిజం అని పిలుస్తుంటారు. సో ఏంటిది, వెన్ organisms excrete ammonia as nitrogenous wastes, it is known as ammonotelic. Ammonia is produced by removal of the amino group from the amino acids. For example, here already I told aquatic organisms are usually ammonotelic organisms. Next example, here మ్యాక్సిమం అమోనా aquatic bone fishes, amphibians, larvae, especially amphibians larvae. Why? Because of larva డింబకాలు దాదాపు ఏంటిది ఉభయచరాలకు డింబకాలు నీటిలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉభయచరాల డింబకాలు కూడా ఏంటిది వారి యొక్క ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ విసర్జ పదార్థం ఏంటిదంటే అమోనియానే మనము చెప్పుకోవచ్చును. అండ్ ఇంకా సమ్ ఆఫ్ ది అక్వాటిక్ ఇన్సెక్ట్స్ ఆల్సో ది ఎక్స్క్రీట్ ది అమోనియా. ఇక్కడ ఏమంటారు, అక్వాటిక్ ఇన్సెక్ట్స్ అంటే జలచర కీటకాలు ఏవైతే ఉంటాయో ఆ జలచర కీటకాలు కూడా ఏం చేస్తుంటాయంటే ఇక్కడ మనకి ఎక్స్క్రీటింగ్ ఆఫ్ ది అమోనియాని రిలీజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూరియోటెలిక్. This one is the byproducts of the ammonia produced in the amino acid metabolism is converted to the less toxic material only. So the ammonia formed in different tissues is converted to glutamine and transferred to the liver, where it is broken down by the glutaminase to glutamate and ammonia. So when the ammonia combines with carbon dioxide at the expenses of energy to form urea by the Arthanin cycle. ఇక్కడ మనం అనుకోవచ్చు, when urea is nitrogenous waste material is already we discussed now just only, the organism is known as ureotelic organisms. It is an excretory product of humans and other mammals. బట్ మనకి యూరియా అనేది నైట్రోజన్ వేస్ట్ మెటీరియలే అయినప్పటికీ కూడా మరి యూరియా అనేది నైట్రోజన్ మెటీరియల్ అయినప్పుడు ఇది ఇక్కడ ఏ విధంగా మనకి యూరియా ఏర్పడుతుంది మన జీవుల్లో అనుకుంటే, ఎప్పుడైతే మనకి అమోనియా ఏర్పడిన తర్వాతకి కొన్ని కణజాలంలో కొన్ని రకాలుగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే గ్లూటామైన్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్స్ ట్రాన్స్ఫర్ టు ది లివర్, మన యొక్క కాలేయ భాగంలోకి చేరిపోయిన తర్వాతకి వేర్ ఇట్ ఇస్ బ్రోకెన్ డౌన్ బై గ్లూటామినేస్ టు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ది గ్లూటమేట్ అండ్ అమోనియా. సో ద అమోనియా మళ్ళీ అప్పుడు ఏర్పడిన అలా ఏర్పడిన అమోనియా అనేటువంటిది ఇస్ కంబైన్డ్ విత్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మన బాడీలో ఇప్పుడు అమోనియా ఎప్పుడైతే మన కార్బన్ డైఆక్సైడ్ తోటి వెళ్ళి బైండప్ అవుతుందో అప్పుడు మనకి యూరియా అనేది ఏర్పడుతుంది. ఏ సైకిల్లో ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఇది ఆర్నిథిన్ సైకిల్. ఇది మన బాగా ఎక్కువగా ఉండేది హ్యూమన్స్ అండ్ అదర్ వెల్ డెవలప్డ్ హై vertebrates organisms.
So maximum of the urea is best examples land animals or mammals do not have access to sufficient water. ఇక్కడ మనకు వాటర్ అని ఎక్కువగా రాదు. మినిమైజ్ వాటర్ లాస్ బై ఎక్స్క్రిటరీ నైట్రోజన్ వేస్టెస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ది యూరియా. నెక్స్ట్ యూరికోటెలిక్ organisms. The animals which have very little access to water excrete the nitrogenous waste in the form of the uric acid. ఏ ఆర్గానిజం ఏ జీవులు అయితే యూరిక్ యాసిడ్ ఏ విధంగా నైట్రోజన్ వేస్టెస్ ఆర్ నోన్ యాజ్ యూరికోటెలిక్స్. అంటే ఇక్కడ విసర్జించిన పదార్థంలో ఎక్స్క్రీట్ ది నైట్రోజన్ వేస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది యూరిక్ వాటర్. అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది వాటర్ ఆల్సో యాక్సెస్ టు వాటర్ కూడా ఆల్సో ది ఎక్స్క్రిటెడ్. ఇక్కడ మనకి సెమీ సాలిడ్ ఫామ్లో ఉండడం అనేది ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఈస్ ఎ నాన్ టాక్సిక్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్. ఇట్ ఈస్ లార్జ్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది నీటిలో కరగదు కాబట్టి మనకి they can be excreted as a semi-solid paste with a little water loss. అంటే ఇటువంటి జీవులు ఏంటిది కొంచెము నీటిని కోల్పోవడం కూడా ఆ జీవులు నీటిని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. హియర్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనుకుంటే ఏవి యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్కి యానిమల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనం ఇన్సెక్ట్స్ అని చెప్పవచ్చు. ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ ల్యాండ్ స్నేల్స్ అండ్ మెనీ రెప్టైల్స్ excreted the uric acid as the principle of excretory material. Actually, uric acid formed from ammonia mostly in liver and to some extent in the kidneys. So here process of highly energy dependent. ఇక్కడ మనకి ఎక్కువ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఈజ్ మచ్ లెస్ టాక్సిక్ దెన్ బోత్ అమోనియా అండ్ యూరిక్ యాసిడ్. ఇంతకుముందుకు చెప్పుకున్నాం ఇక్కడ ఏంటిది, ఇట్ ఈస్ అ లెస్ టాక్సిక్ మెటీరియల్. సో ఆల్రెడీ we discussed insoluble in water, that's why the in excreted the loss of the water in little some of the water also the water. So this is the different types of the nitrogenous products in the different organisms. Here what is the structure of the kidney? మనం చిన్నప్పుడు విసర్జన వ్యవస్థలో ఒక మూత్రపిండాలు, మూత్రనాళాలు, తర్వాతకి మూత్రాశయము, తర్వాతకి ప్రసయకము, ఇవి 4 మన ఏంటిది విసర్జక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. అయితే ఇక్కడ అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ యూట్రస్, ఇట్ ఇస్ ద ఏ పేర్ ఆఫ్ ది యూట్రస్ ఆర్ ప్రజెంటెడ్ మూత్రనాళాలు ఉంటాయి. The tube arise from each kidney is known as uterus. It helps the urine to pass from kidney to the urinary bladder. So next one is the urinary bladder. It is a sac-like structure. ఇది ఒక మూత్రాశయం అనేది ఒక కోశంలాగా ఉండేటువంటి నిర్మాణము. ఇట్ స్టోర్స్ ది యూరిన్ బిఫోర్ ద డిశ్చార్జ్ ఫ్రమ్ ద బాడీ. ఎప్పుడైతే ఇది దేనికి బాగా మనకు ఉపయోగపడుతుంది, ఇది మూత్రాన్ని నిల్వ ఉంచడంలో ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైతే బయటికి విడుదల చేయడానికంటే ముందుగా ఉండేటువంటి ప్రాంతం. ఇట్ కంటైన్స్ ది మస్కులర్ sphincters that contract to relax at the time of the expulsion of urine from the bladder. ఇందులో మనకి ఒక మస్కులర్ ఒక కండర సంవరణిలు
కండనిర్మితమైన సంవర్ణిలు అనేవి ఉంటాయి. ఇవి దేనికి ఉపయోగపడుతుంటాయంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్, అంటే మన యొక్క యూరినరీ బ్లాడర్ని మొత్తం కాంట్రాక్ట్ అంటే కదలికలు చూపించడంలో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది దేనికి ఈ కదలికలు దేనికి ఉపయోగపడతాయంటే మన మూత్రాశయం నుంచి మూత్రం బయటికి విడుదల చేయడంలో ఈ మస్కులర్ స్పినాక్చర్స్ అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూథీరియా ప్రసేకం. ద యూరినరీ బ్లాడర్ ఓపెన్స్ ఇంటు ది యూట్రా దట్ ఫైనల్లీ డిశ్చార్జ్ యూరిన్ ఫ్రమ్ ద బాడీ. ఇది మనకి ఎప్పుడైతే ఇది ఏంటిది స్పినాక్చర్స్ కాంట్రాక్షన్స్ రన్ అవుతుంటాయో అప్పుడు మనకి ఏంటిది యూరిన్ అనేది స్టోర్ అయిపోయి ఇవి మనకి బయటకు విడుదల చేయడానికి ఒక వన్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతుంటాయి. ఆ సిగ్నల్స్ బేస్ చేసుకొని యూరినరీ బ్లాడర్ అనేది యూథీరియా అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి త్రూ ద యూథ్రా యూరిన్ ఈస్ పాస్డ్ అవే. హియర్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది కిడ్నీస్. Kidneys are reddish, bean-shaped organ and help in the removal of waste from the body, లేదా wastages from the body. There are 3 layers that surrounded the kidneys: outermost renal fascia, middle adipose capsule, and innermost renal capsule. Again and it enters into the frontal section is kidneys consist of outer cortex and inner medulla. మనకు లేయర్ని అవుటర్ సెక్షన్ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకేంటిది దవ్వ వల్కల నిర్మాణాలతోటి ఏర్పడి ఉంటుంది. ద మెడ్యులా కంటైన్ ది కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్ నోన్ యాజ్ ది రీనల్ పిరమిడ్స్. లోపల మనకి రుక్క పిరమిడ్స్, రీనల్ పిరమిడ్స్ అనేటువంటివి కోన్ షేప్లో కోణాకారంలో నిర్మాణాలు ఉంటాయి. ద ఆర్టరీస్ దట్ సప్లై ద బ్లడ్ టు ద కిడ్నీస్ ఆర్ రైట్ అండ్ లెఫ్ట్ రీనల్ ఆర్టరీస్. జనరల్గా ఇన్ ద కిడ్నీ పార్ట్స్ ఆల్సో హ్యావింగ్ ది నెంబర్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయంటే ఆ కణాలు ఉన్నాయంటే కణాలతో కూడా నిర్మాణమే కాబట్టి మూత్రపిండంలో కూడా ఏం జరుగుతుంది మనకి జీవక్రియలు మెటబాలిక్ యాక్టివ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మెటబాలిక్ యాక్టివ్స్ అనేవి రన్ అవుతున్నాయో అప్పుడు దానికి కావాల్సినటువంటి శక్తి అవసరం ఉంటుంది, ఆహార పదార్థాలు అవసరం ఉంటాయి, అంటే ఫుడ్ మెటీరియల్స్ అవసరం ఉంటుంది, ఆక్సిజన్ మాలిక్యూల్స్ అని, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో నెసెసరీ. సో దట్స్ ఆల్సో ఇక్కడ కూడా ఏంటిది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి మనకి ఏంటిది ఆక్సిజన్ కానివ్వండి, ఫుడ్ మెడిసిన్ అన్నీ కూడా ఏం జరగాలి అక్కడ సప్లై అవుతూ ఉంటాయి. సో అవి ఏమవుతుంది వేటి ద్వారా జరుగుతుంటాయి అంటే ఇక్కడ ఆర్టరీస్ దట్ సప్లై ద బ్లడ్ టు ద కిడ్నీస్ ఆర్ రైట్ అండ్ లెఫ్ట్ రీనల్ ఆర్టరీస్. ఇక్కడ మనకి ఒక జత మూత్రపిండాలు కాబట్టి ఇక్కడికి బ్లడ్ అనేది ఏ విధంగా సప్లై అవుతుందంటే రీనల్ రుక్క ధమనుల ద్వారా, అంటే చెరొక్కటి రైట్ అండ్ లెఫ్ట్ రీనల్ ఆర్టరీస్కి ద్వారా ఇక్కడ మనకి బ్లడ్ అనేది సప్లై కావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ nephron. Inside of the kidneys, number of nephrons also presented. The nephrons are structural and functional units of the kidneys. వీటిని ఏమలుస్తారంటే నెఫ్రాన్స్ అని అంటారు. నెఫ్రాన్ అనేవి మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎక్స్క్రీషన్ అండ్ బై ప్రొడక్ట్స్ ఏర్పడేది ఎలిమినేషన్ జరిగేది త్రూ ది నెఫ్రాన్స్. So each nephron consists of 2 parts, renal capsule and renal tubes. Ikkada the renal capsule compresses the glomerulus and Bowman's capsule. Glomerulus is a tuft of capillaries enclosed in Bowman's capsule. Blood plasma filled in glomerular capsules and then the filtered fluid passes into the renal tubules. ఇక్కడ మనకి గ్లోమరులస్ అండ్ బోమస్ గ్లోమరులస్ గుళిక అనేటువంటి 2 భాగాలు ఉంటాయి. ఈ 2 భాగాలు ఏంటంటే మనకి
మనకు బౌల్ వంటి స్ట్రక్చర్ని కలిగినటువంటి నిర్మాణం వచ్చేసి బౌమస్. అయితే ఇందులో మనకి ఈ గ్లోమరల్స్ క్యాపిలరీస్, ఇందులో మనకి అనేక రక్తకేశ నాళికలతో వృక్షంలాగా ఏర్పడిన నిర్మాణం గ్లోమరల్స్ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఎందులోకి ఇమిడి ఉంటుందంటే బౌమస్ క్యాప్సుల్లోనికి ఇమిడి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లడ్ ప్లాస్మా ఈజ్ ఫిల్టర్డ్ ఇన్ గ్లోమరులస్ క్యాప్సూల్స్. ఈ గ్లోమరులస్ క్యాప్సూల్లో ఫిల్టర్ అయినటువంటి అంటే మనకి ఏవైతే ఈ ట్యూబుల్స్ ద్వారా ఫ్లో అవుతున్న పదార్థాల నుంచి ఏమవుతుందంటే అందులో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏం చేస్తుంటాయి, ఇవి రిసీవ్ చేసుకుంటాయి, అంటే ఫిల్టర్ చేస్తుంటాయి. ఈ గ్లోమరులస్ క్యాప్సూల్ ఫిల్టర్ అయినటువంటి పదార్థాన్ని కూడా ఈ ఫ్లూయిడ్స్ పాసెస్ ఇంటూ ది రీనల్ ట్యూబుల్స్. ఈ రీనల్ ట్యూబుల్ కంపేర్స్ టు ది ప్రాక్సిమల్ cannavitial tubules and loop of the distal cannavitial tubules and collecting duct. అంటే ఈ రీనల్ ట్యూబుల్ ద్వారా వృక్క నాళ ద్వారా వెళ్ళినటువంటి ఆ పదార్థం అయితే ఉంటాయో వ్యర్థ పదార్థాలు ఫిల్టర్ అయినటువంటి లేదా గాలితం అని అంటారు. ఈ గాలితం అంతా కూడా ఏమవుతుంది, ప్రాక్సిమల్ సమీపస్థ దూరస్థ సంవలిత నాళాలలోనికి ఇవి ఏం చేస్తుంటాయి, ఈ పదార్థం అనేది ఈ గాలితం అనేది ప్రయాణించి చివరికి మనకి కలెక్టింగ్ డక్ట్లోనికి చేరుతూ ఉంటుంది. తర్వాతకి యూరిన్ ఫార్మేషన్ ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది అండ్ kidneys and what is the excretory products depends based on the nitrogen products in different organisms and with examples. Thank you.